ఇక నేను మీ యాంకర్ శృతి పటేల్, అందరికీ నమస్తే. మరి ముందుగాల జాతర టీవీలో పాటల జాతర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇయ్యల్ల ఎవరిని పట్టించుకొచ్చుకున్నా అనుకుంటారా? ఆళ్ళని ఇళ్ళని కాదుల్లా. అబ్బబ్బబ్బబ్బా, ఇక నేను చెప్పే కన్నా పేరింటనే అబ్బా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా, వాళ్ళని ఎందుకు పిలుస్తలేవు అనుకుంటున్నా అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. మరి ఇయ్యల్ల మన స్టూడియోకి వచ్చేసిర్రు మన దండపల్లి సీనన్న, మరి అలాగే మన అక్క అపూర్వ అక్క, అద్భుతమైన సింగర్లు ఇద్దరు కూడా పట్టుకొచ్చిర్రు. మరి ఇంకోటి ఏంటంటే మన దండపల్లి సీనన్న అంటే పేరు తెలియని అయితే ఎవరు లేరు. మరి తను సింగరు, రైటరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, డిఓపి, డాన్సరు, అబ్బాబ్బాబ్బాబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకే మోసొస్తుంది. కానీ అన్న చరిత్రను అయితే అవుతలేదు. ఇక చరిత్ర ఏందో తెలియాలి అంటే లోపలికి పోవాలి, అట్లా తొంగి చూడాలంటే ఒకసారి అన్నను మందలించుకోవాలి కదా. మరి అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అన్న? గుడ్, బాగున్నాను. చాలా బాగున్నావా? చాలా ఇక నువ్వు వచ్చినందుకు మేము కూడా బాగుంటాం, ఇక మా ప్రేక్షకులు కూడా ఇంకా బాగుంటారు. మరి ముందుగాల అన్న ఒక్కసారి మనం ఇంట్రొడక్షన్కి వెళ్ళిపోదాం. దండపల్లి సీనన్న అంటే తెలుసు, మీ పాటలు తెలుసు, మీ ఆటలు తెలుసు, మీ యొక్క అద్భుతాలు అన్నీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మనందరం కూడా ఫస్ట్ నుంచి నీ ప్రయాణం ఎట్లుందో ఒకసారి తెలుసుకుందాం. మరి ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, ఎక్కడ చదువుకున్నావు, ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు చేయి. యా, నాది సొంతము ఇప్పుడు ప్రజెంట్ హన్మకొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలో దండపల్లి, ఎల్కవృత్తి మండలం, దండపల్లి మా గ్రామం, మా విలేజ్ పేరు. దండపల్లి అంటే ఇంటి పేరు అనుకున్నా, కాదా? ఊరి పేరు దండపల్లి సీను అని బ్రాండ్ పడిపోయింది. అవును అన్న, మరి ఎంత వరకు చదువుకున్నావు? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ చేసిన. మరి మంచి సింగర్ అంట, రైటర్ అంట, డాన్సర్ అంట, ఏందన్నా ఇన్ని కళలు ఒక్కళ్ళని ఉంటే ఎట్లా చెప్పిగా? ఇక అంటే జనరేషన్ మారుతున్నది, వ్యవస్థ మారుతున్న కొద్దీ మనం మన అవస్థలన్నిటికీ బయటపడాలంటే మన నిర్మాణాన్ని కూడా కొంచెం ఎక్స్పెండ్ చేసుకోవాలి. కాబట్టి సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మన పని నేర్చుకుంటూ చేసుకుంటూ పోతున్నాం. కరెక్ట్. ఇది దండపల్లి సీనన్న అంటే చాలా మందికి, కొంతమందికి అంటే మీ యొక్క జనరేషన్ వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలియదు. వాళ్ళకి తెలియాలంటే ఒకటే పాట తెలుసా? ఏం పాటనో? లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బాలక్ష్మి. విన్నారా ఈ పాట? ఈ పాటలో ఫస్ట్గా హీరోగా నటించిన, అంటే మన తెలంగాణ జానపదం మొదలైన ఫస్ట్ పాట లాయి లాయి లబ్బరి బొమ్మ. ఆ లాయి లాయి లబ్బరి బొమ్మలో ఫస్ట్ హీరోగా మన తెలంగాణ హీరో అంటారు, ఇక ఫస్ట్ జానపద హీరో మన అన్ననే. ఆ పాటలో మొట్టమొదటిగా నటించి ఆ పాటని ఇంకొంచెం హిట్ చేసేసారు. కాబట్టి అన్న, ఆ పాటతో షురూ చేద్దామా ఒక్కసారి? యా షూర్. కానీ అది లైలా లబ్రహ్మ అనేది పాన్లా ఒక పాట, బట్ ఆల్బమ్ పేరు లైలా లబ్రహ్మ. అన్న నేను చేసిన పాట చిన్నంగా పోయేటి ఓ వదినే, నీ చీర ఎట్లా జరిగిందో వదినే, అట్లనే అందగత్తెల సంఘానికి అందగత్తెవు నువ్వేనని ఆ పాటలు అనమాట. రెండు పాటలు అన్నీ చేసినాము. లైలా లబ్రహ్మ ఆల్బమ్ మొట్టమొదటి అది మన తెలంగాణలో వీడియో ఆల్బమ్. అప్పటి వరకు ఆడియో మాత్రమే నడుస్తుంది, వీడియోతో కూడా చేసి మనము ప్రూవ్ చేసుకోవచ్చు, దాన్ని మార్కెట్ చేయవచ్చు, దాంతో బిజినెస్ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి మొట్టమొదటి ఆల్బమ్ లైలా లబ్రహ్మ. అదే అప్పుడు మేము అందరం కలిసి, మిత్రుడు వడ్లకొండ నీలు, మన వేమగంటి ప్రసాద్, రమాదేవి, ఝాన్సీ, ఇంకా చాలా మంది అప్పుడు అందరం కలిసి, అప్పుడు అంతా ఇంటర్. ఎట్లొచ్చిందని ఆలోచన వీడియో చేయాలన్న ఆలోచన? వీడియో చేయాలన్న ఆలోచన అది ఒకసారి చిత్తారమ్మ జాతర జరిగింది. ఆ జాతరలో వేరే స్టేట్కు సంబంధించి రాజస్థానీ భోజ్పూర్ సంథింగ్ ఆల్బమ్తో వాళ్ళు అక్కడ ఒక డివోషనల్ చేసి పెట్టారు అనమాట, అంటే సేలింగ్ కోసం పెట్టారు. అది చూసినప్పుడు మాకు అనిపించింది మన తెలంగాణలో కూడా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో అందరము ప్రయత్నం చేసి ఉంటే, అప్పుడు సత్తారు మధువెన్ సీన్ అన్న వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు రిజిస్ట్ చేసారు. సూపర్ డూపర్ హిట్. మరి ఆ హిట్ పాట ఒక్కసారి వినిపిస్తావా? తప్పకుండా. ఖచ్చితంగా. చిన్నంగా ఓయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, చిన్నంగా ఓయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, చిన్నంగా ఓయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, చిన్నంగా ఓయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, చిన్నంగా పోయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే, అయితే వాయే గాని ఓ మరిది అన్నతోని చెప్పకయ్యా ఓ మరిది, అన్నతోని చెప్పకయ్యా నా మరిది. అప్పుడు చాలా అంటే దాదాపు 15 years పైన, 20 years దగ్గరకు వస్తుంది. నేను 10th క్లాస్ అప్పుడు అయిపోయింది మాకు. అప్పుడే 10th క్లాస్లో యాక్టింగ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేసిన ఆల్బమ్. అప్పుడు అంటే మొట్టమొదటిసారి మీరు సింగర్ గా బయటకు వచ్చారా లేకుంటే యాక్టర్ గా బయటకు వచ్చారా? ఫస్ట్ యాక్టర్ గానే బయటకు వచ్చిన. చిన్నప్పుడే స్కూల్ లైఫ్ లో యాక్టింగ్ చేసేది, సాంగ్స్ పాడేది, అట్లా విధంగా మన డాన్స్ కూడా చేసేది. అప్పుడు మేము స్కూల్లో డాన్స్ చేసింది కూడా
అమ్మలార అయ్యలార ఊరో నేను పల్లెటూరో నేను అమ్మలార అయ్యలార ఊరో నేను పల్లెటూరో నేను పట్నపోళ్ళు అనుకునే రుమాలోని నేను పట్నమోళ్ళు అనుకునే రుమాలోని నేను చదువు గిదువురానో నీ నాగరికం తెలుపనోని అమ్మలారా చలో అయ్యలారా అరే అమ్మలార అయ్యలార ఊరో నేను పల్లెటూరో నేను తగ జనత తగ జనత తగ జనక తగ జనక తక వారే ఇట్లా. వా. నిజంగా అన్న ఈ పాట ఎప్పుడు వినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వింటారు కానీ Yeah. జోర్దార్ ఉంది అసలు పాట. అప్పుడు ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడే. స్కూల్లో ఏ క్లాస్ అప్పుడు? 7th క్లాస్. 7th క్లాస్ లో ఫస్ట్ డాన్స్ చేసావా? ఈ పాట ఈ పాట మీద డాన్స్ చేసావు. మరి ఫస్ట్ పాట నువ్వు స్టేజ్ మీద స్కూల్లో గానీ ఫస్ట్ మైక్ పట్టింది ఎప్పుడు? 7th క్లాస్ లోనే. అప్పుడు 7th seventh ఏం class పాటతో లోనే. వాడినావు మరి? ఏం పాట? ఊరి చెరువు కట్ట మీద జానడంత పొద్దులేస్తే మొద్దు నిదురబోతావే బుంగమూతి రంగమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ నాటు వెయ్యమంటినా కలుపు గొయ్యమంటినా నాటు వెయ్యమంటినా కలుపు గొయ్యమంటినా గడ్డి దీయమంటినా కుప్పలెయ్యమంటినా గడ్డి దీయమంటినా కుప్పలెయ్యమంటినా నిన్నేమన్నా నే రంగి రంగమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ తుంటి కూర దెంపబోయి తొంటి ఇరగబడితినా ఓ తుంటి కూర దెంపబోయి తొంటి ఇరగబడితినా గంటకొక్క మాటైనా ఒంటిగా నిన్నంటినా ఇంటి గుట్టు బయటేసి చుంకబెట్టబోకమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ నిన్నేమన్నా నే రంగి రంగమ్మ. సూపర్ 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 అన్న. అసలు ఇక అన్నని ముట్టుకుంటే మస్తు పాటలు ఇంకా మాటలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకొక అక్క వచ్చింది కదా, అక్కను కూడా మందలించుకోవాలి కాబట్టి. అపూర్వక్క నమస్తే. ఎట్లున్నావు అక్క? సూపర్ సూపరా? మస్తు జోరుదారు ఉంటాం. నిజంగా ఈ అక్క గురించి ఒకటి చెప్పాలంటే అక్క ఏడుంటే ఆడ ధూమ్ ధామ్ తడాకా ఉంటుంది అనమాట. అసలు మరి ఈ అపూర్వ అక్క ఏడ పుట్టింది, ఏడ పెరిగింది ఒకసారి అరుచుకుందాం. మరి అక్క నీ పూర్తి పేరు, మరి ఏ ఊరు, ఏడ చదువుకున్నావు, ఎక్కడ ఉంటావు? నా పేరు అపూర్వ ముదిరాజ్ పిల్ల. సో నాది నేను పుట్టింది పెరిగింది ఖమ్మం, కానీ మా అమ్మగారిది ఆంధ్ర. అమ్మ వాళ్ళది ఆంధ్ర కానీ మా నాన్న చిన్నప్పుడే వలస వచ్చి ఖమ్మంకి వచ్చేసి ఖమ్మంలో సెటిల్ అయ్యి మమ్మల్ని అందరినీ అక్కడనే మేము అక్కడనే పుట్టినాం, అక్కడనే పెరిగినాం. నేను అక్కడి నుంచి పెళ్లి చేసుకుంది పక్క తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇలా తెలంగాణ పిల్ల లెక్క అయిపోయినావు. మరి అక్క ఏడుంటే ఆడ ఫుల్ జోష్ ఉంటుంది కదా. సో ఆ జోష్ని కొంచెం ముందు తీసుకుపోదాం షురు చేద్దాం, ఎందుకంటే అన్న షురు చేసిండు. దాన్ని ఇంకొంచెం ఎనర్జీ చేస్తే ఇక మా అప్పక్క ఉంటే అదే ఒక పాటతో షురు చేస్తావు మరి. అవును, అయితే చిన్నప్పుడు మా అమ్మ నాట్లేసుకుంటా వాడిన పాట ఉంటుంది. అది లేటెస్ట్గా ఒక నోట విన్నా నేను ఇప్పుడు. అది నేను బయటకు తీసుకురావాలని మస్తు రోజుల నుంచి అంటున్నా. సో ఈ ఛానల్ నుంచి నేను ఈ పాట వాడబోతున్నా. చేపలు కొన్నుంటే నేనుండినాను, చేపలు కొన్నుంటే నేనుండినాను, చేపలన్నీ తిన్నాడు పులుసుంచినాడు, చేపలన్నీ తిన్నాడు పులుసుంచినాడు, కొంచెడన్ని బియ్యం పెట్టి కుండ నిండా వండి పెడితే కొంచెడన్ని బియ్యం పెట్టి కుండ నిండా వండి కూడంతా తిన్నాడు కూడంతా తిన్నాడు మాడుంచినాడు. ఇట్లాంటి సంసారం నీ చెయ్యలేను, ఇట్లాంటి సంసారం నేనయ్యలేను, అగడబడ్డ ముండ కొడుక నేనుండలేను, అగడబడ్డ ముండ కొడుక నేనుండలేను. ఇది మా అమ్మ నోటి నుంచి విన్నా. ఈ తర్వాత ఇట్లనే ఇంకొకటి, ఓలమ్మో తేలు కుట్టిందిలే, ఓరయ్యో తేలు కుట్టిందిలే, ఓలమ్మో అరే ఓలమ్మో అబ్బా ఓలమ్మో తేలు కుట్టిందిలే, ఓరయ్యో తేలు కుట్టిందిలే, కుమ్మరోళ్ళింటికి కుండలకి నింబోతే, కుమ్మరోళ్ళింటికి కుండలకి నింబోతే, కుండల్లో దాగుంది కుడు వంటి తేలు, ఓలమ్మో అబ్బా ఓలమ్మో అరే ఓలమ్మో తేలు కుట్టిందిలే, ఓరయ్యో తేలు కుట్టిందిలే, సోకులోళ్ళింటికి హై
అనుకుంటా. బట్టల్లో దాగుంది బారేడు తేలు ఓలమ్మో, ఓలమ్మో, అరే ఓలమ్మో, తేలు కుట్టిందిలే, ఓరియో, తేలు కుట్టిందిలే. తేలేం కుట్టిందో నీ పాటలతో మమ్మల్ని కుడుతూనే ఉన్నావు. ఇప్పుడు చూసావు ఇట్లా మొదలైందో లేదో మా అప్ప కాగది ఒకటే ఊరుకుడు ఒకటే ఎక్స్ప్రెస్ ఎట్లా ఉరుకుతుంది అట్లా ఉరుకుతుంది అంతే. ఇవన్నీ నేను బయటకు తీసుకొద్దాం ఇప్పుడు నీకు ఒకటి అర్థమైందా, నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాటల ఈ ఏమంటారు దాన్ని, వంశపారము. ఎస్, మా అమ్మ నుంచి. అండ్ మా తాత చిన్నారి స్నేహం, ఎర్రమందారం, ఈ సినిమాలలో పౌరాణికంలో మా తాత సినిమా యాక్ట్ చేసిండు. అవును, యాక్టర్, మంచి యాక్టర్. ఓకే, మా దాంట్లో ఎవ్వరు లేరు కళాకారులు, నేను తప్ప. అవునా, నిజంగా. కానీ వంశపారం లాగా నువ్వు దాన్ని ఎంచుకొని దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే అమ్మకున్న కళని ఇంకొంచెం ముందు తీసుకోవచ్చు. తాతకున్న కళని అమ్మకు వచ్చింది, అమ్మ బయట పెట్టలేని కళని నేను. అవును, నాకు నిజంగా చెప్తున్నా, కళ అంటే చాలా అంటే పాట పాడడం, నేను బయట ఏం చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. స్టేజ్ ఎక్కిందనుకో, స్టేజ్ ముందు ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని ఎంత ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళందరిని ఎట్లా ఖుషి చేయాలి, వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొడుతుంటే అది నాకు ఉన్న ఆనందం. ఆ ఆనందం ఇంకెక్కడ దొరకదు, కోట్లు ఉన్నా కానీ దొరకదు. ఖచ్చితంగా. అంటారు కదా సన్మాన చప్పట్లే మనకు సన్మాన దుప్పట్లు కళాకారులకు అని చెప్పేసి. నిజంగా ఏ నౌకరీ ₹1,00,000 నౌకరీ ఇచ్చినా కూడా మళ్ళీ అదే మైక్ పట్టుకొని పాట పాడాలి, అదే ప్యాషన్ అంటారు. నిజంగా అప్పక్క మంచి మంచి పాటలు దగ్గర ఉన్నాయి తెలుసు. ఒక్కసారి అది కోయేద్దాం మళ్ళా, సరేనా అన్న? ఇవాళ ఇద్దరు టఫ్ సింగర్లే ఉన్నా, నాకే ఉంది ఇప్పుడు అంత గోస. ఈడ ముట్టుకుంటే పాటలే, ఆడ ముట్టుకుంటే, ఇక ఇలా నా మాటలు బంద్, వాళ్ళ పాటలే ఉంటాయి అన్నమాట. మరి అన్నగారు, మీరు మంచి మంచి పాటలలో యాక్టింగ్ చేశారు కదా, అట్లా యాక్టింగ్ చేసుకుంటూ పోతే ఎప్పుడైనా సినిమా అవకాశాలు వచ్చినాయా? వచ్చినాయండి. నేను సినిమాలు కూడా చేసిన. సినిమాలు దాదాపు ఒక 8 సినిమాలు చేసిన. 8 సినిమాలు చేశారా? అవును. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుండే, జీవితంలో ఒక్కసారైనా సరే స్క్రీన్ మీద ఇట్లా సినిమా థియేటర్లో ఇట్లా మన పేరు ఇట్లా కనబడాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుండే. దానికోసమనే దండేపల్లి నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యము, తర్వాత ఇంట్లోకి వచ్చేసినాము. అప్పుడు గంగమ్మ జాతర సినిమా చేసిన, ఫస్ట్ సినిమా గంగమ్మ జాతర. ఆర్ నారాయణమూర్తి గారు. ఎట్లా ఎవరిచ్చారు అవకాశం సినిమా దాకా పోవడానికి? నారాయణమూర్తి గారు, ఆర్ నారాయణమూర్తి గారు. ఎట్లా వాళ్ళతో కలిసి పని చేసేదా మీరు? అంటే మేము ఉద్యమ నేపథ్యంలో ఉన్నప్పుడు మిత్రుడు మా నేర్నల కిషోరు, మేము అందరం కలిసి మాతో బాగా కాంటాక్ట్లో ఉండేది అప్పుడు మేము అందరము. సో ఒక సినిమా కోసం జరుగుతున్న దాంట్లో ఇట్లా క్యారెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నారాయణమూర్తి గారు, తమ్ముడు నువ్వు చేయవే, అది బాగుంటుంది నీకన్నా. సరే సరే చేస్తా అని చెప్పినాను. ఆ తర్వాత ఇక దాదాపు తర్వాత 8 సినిమాలు చేసిన. 8 సినిమాలు. మరి 8 సినిమాలల్లో కనబడే ఈ సీన్ అన్నని చిన్నప్పుడు వెన్ను తట్టి ఎంకరేజ్ చేసి నీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసిన వ్యక్తి ఎవరు? చెప్పినది నేను 7th క్లాస్ నుంచి స్కూల్ లైఫ్ నుంచి కళాకారుడిగా నేను కొంచెం ఇటు ప్యాన్ అవుట్ అయినాను. అప్పుడు తుపాకుల మిగిలేసారని ఉండే, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన గవర్నమెంట్ టీచరు. మా స్కూల్కి రామరెడ్డి సార్ అని హెడ్ మాస్టర్ వచ్చిండే. అప్పుడు ఆయన వచ్చినప్పుడు స్కూల్ డే చేద్దాం, కల్చరల్ డే చేద్దాం, ఈ స్కూల్లో ఎప్పుడు జరగలేదు అని ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఎవరితో చెప్పిద్దామంటే ఆయన నాటిక, డాన్స్ అవన్నీ నేర్పించడానికి తుపాకుల మల్లె సార్ వచ్చింది అనమాట. అట్లా అందరినీ స్కూల్ అందరినీ మొత్తం గ్రౌండ్లో నిలబెట్టి కొన్ని స్టెప్పులు చేయించారు, కొన్ని యాక్టింగ్ చేయించారు. అట్లా చేయించిన దానికి సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి నాటిక వేసినాం. అప్పుడు మా విలేజ్లో అది ఒక సూపర్ డూపర్ అనుకో. మా లైఫ్లో మేము కళాకారుడిగా టర్న్ అవ్వడానికి మాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అది. అక్కడ బలిబండ అనే నాటిక వేసినాం. అప్పుడు ఈ సారా ప్రభావం, గుడుంబ ప్రభావం చాలా ఉంటుండే. దానివల్ల చాలా కుటుంబాలు కూడా బీదిన పడినటువంటి పరిస్థితి ఉంటుండే. దాని మీద ఇష్యూ మీద చేసినాం అనమాట. సూపర్ డూపర్. మా ఊరు మొత్తం అక్కడే ఉంది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా మా ఊర్లో రోడ్డు పడ పోతుంటే బట్టి ముసలి వాళ్ళందరూ తీసుకొని ఇట్లా అంత బాగా, అంటే చాలా, అంటే ఇందులో ఆటలో కళలో ఇంత ఉంది అనేది మనకు అనుకోకుండా ఆ క్రేజ్ అనేది వాళ్ళు గుర్తించారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇక అక్కడ నుంచి ఎప్పుడు ఇటు సైడ్ రాబోద్ది యాక్టింగ్ ఫీల్డ్ చిన్నప్పటి నుంచి ఓకే, కాకపోతే ఇది కాదు మన స్టేజ్ ఇంకా పెరగాలి అని ఇండస్ట్రీ వైపు జరగాలి అని ఎప్పుడు అనిపించింది? అక్కడ నుంచి ఇక నేను చాలా నాటకాలు సార్ ఏందనంటే ఆయన దృష్టిలో మనం పడిపోయినాం కాబట్టి నా స్కూల్లో కాకుండా బయట చేసే కొన్ని షోస్ ఉంటాయి కదా, వాటికి కూడా నన్ను పిలిచేవాడు.
ఒక స్కూటర్ వేసుకొని మా ఇంటికి వచ్చి, అప్పుడు ఫోన్లు కమ్యూనికేషన్లు ఇవన్నీ లేవు కదా, ఓకే. స్కూటర్ వేసుకొని మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోయేటోడు. మళ్ళీ రిటర్న్ మాత్రము బస్ వచ్చేది కదా, బస్కి వచ్చేది. లేదంటే మా ఊరు కోతులనడమని ఒక విలేజ్ ఉంటుంది మెయిన్ రోడ్, అక్కడ దిగి నడుచుకుంటా పోయి మా ఊరికి 4 kilometers. అట్లా చాలా నాటకాలు చేసినాము. దాని తర్వాత ఇక నాకు 10th తర్వాత వల్లంపట్ల నాగేశ్వరరావు సార్ అని హన్మకొండలో, ఆయన గవర్నమెంట్ టీచరు, ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆయన కూడా ఓకే. ఆయన దగ్గరికి మా తుపాకుల మెల్లే సార్ పరిచయం చేసాడు. ఆ సార్ దగ్గరికి పోయిన తర్వాత నాకు ఖాళీ దొరకకపోయేది అసలు. ఏం అక్కడ చేస్తారు సార్? ఏం చేస్తారు? సోషల్ అవేర్నెస్, ప్రోగ్రామ్స్. సామాజిక చైతన్యం విషయంలో చాలా అంటే చాలా. అప్పుడు పర్యావరణ పరిరక్షణ, అక్షరాయుధము ఇవన్నీ ఉంటుండే కదా, వాటిలలో ఇక నేను ఫుల్ బిజీ ఉంటుండే. కాలేజీలు డుబ్బలు కొట్టాల్సి వస్తుండే. పాటలు పాడేది, డాన్స్ చేసేది, అన్ని ఆల్రౌండ్ చేసేది. మరి పర్యావరణం గురించి మాట్లాడు కాబట్టి మరి ఒక పాట. పర్యావరణం గురించి అప్పుడు మేము చేసినది, మొక్కలు నాటాలనే మాయన్న రైతన్న, చెట్లను పెంచాలనే మాయన్న కూలన్న, మొక్కలు నాటాలనే మాయన్న రైతన్న, చెట్లను పెంచాలనే మాయన్న రైతన్న, చెట్లుంటే మనకింకా కష్టాలే ఉండవన్, చెట్లు పెంచి నీ బతుకును చక్కదిద్దుకోరన్న, మొక్కలు నాటాలనే మాయన్న రైతన్న, చెట్లను పెంచాలనే మాయన్న కూలన్న. చాలా సంవత్సరాలు అవుతుంది, దాదాపు 20 సంవత్సరాలు దాటింది కదా. ఒక ముక్కలు కొంచెం గుర్తుంది. అవునవును, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి వాటన్నిటిని మెమరీ చేసుకోవాలి. అన్ని అప్పుడంటే అది ఒక్కటే కదండి, సామాజిక అంశాలలో చాలా చేశారు. ఇంకోటి వల్లంపట్ల నాగేశ్వరరావు సార్ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు, ఆయనతో సర్వైవ్ అయ్యి కొంచెం జర్నీ చేసిన వాళ్ళు, ఆయనతో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఏంటంటే, ఎక్కడ కానీ లైఫ్ విషయంలో కానీ, బతుకుదెరు విషయంలో కానీ, భవిష్యత్తు విషయంలో కానీ ఎక్కడ ఎవరు భయపడరు. ఏదైనా మనలో మానసిక పరిపక్వత లేకున్నా, అంత స్టెబిలిటీ లేకున్నా కూడా వాళ్ళని మళ్ళా నువ్వు అది కాదురా, నువ్వు ఇది అని చెప్పి మార్గనిర్దేశం చేయగలిగే గొప్ప వ్యక్తి. లోపల ఉన్న టాలెంట్ గుర్తు ఆయన దగ్గర చేస్తూ ఉండేవాడు. జీరో కూడా హీరో అయిపోతాడు ఆయన దగ్గర కొద్ది రోజులు సర్వ్ అయితే. అంత గొప్ప మంచి మార్గదర్శి ఆయన. టర్నింగ్ పాయింట్ కూడా అక్కడనే వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. అక్కడ నుంచి వెళ్ళి నేను చెప్పిన కదండి, బిజీ నెలకు 10-15 days నేను ప్రోగ్రామ్స్ లో బిజీ ఉంటుండే. అట్లా చదువుకుడు ఎక్కువ అయిపోయింది కొంచెం. అట్లా ఎందుకన్నారు, ఇప్పుడు మా నాన్న సాటిస్ఫై గానీ అప్పుడు నా మీద ఫుల్ కోపంగా ఉండేది. చాలా వందల చదువుకోక ఏం చెప్పేది మరి అమ్మ నాన్నకి? అంటే వాళ్ళకు కొంచెం, అంటే నేను ఇట్లా కొంచెం చదువుకు కొంచెం నెగ్లెన్స్ చేస్తున్న విషయంలో కోపం ఉండేది. కాకపోతే వీళ్ళు పలాని కాడ మీ కొడుకు పాట మంచిగా వాడిండు, మీ డాన్స్ మంచిగా చేసిండు, పలాని యాక్ట్ బాగా చేసిన చెప్పినప్పుడు కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. అట్లానే కదండి, మా ఇంట్లో మేము ముగ్గురం బాగానే చదువుకునేదండి. మా అక్క, నేను, మా తమ్ముడు ముగ్గురం బాగానే చదివేది. మా అక్క టాపర్ కాబట్టి నీకు అట్లా అయింది. అక్క కూడా యావరేజ్ అయితే నీకు అంత బాధ ఉండకపోవు అట్లా. సరే అన్న, ఇంకోటి ఏంటంటే నువ్వు డివోషనల్ గా కూడా మొదటి ఆల్బమ్ మీరే చేసిర్రు. అవునండి. అమ్మ నేను పోతున్న లంకలో, తెలంగాణలో ఫస్ట్ వీడియో ఆల్బమ్ ఉండే. అసలు వీడియో తీయొచ్చు అనేది చూపించినటువంటి అప్పుడు 7,000 కెమెరా అని ఒకటి ఉంటుండే, ఇంత పెద్దగా ఉంటుండే కెమెరా. ఆ కెమెరా తీసుకొని ప్రణయ్ డిఓపి చేసినప్పుడు ఫస్ట్ ఆల్బమ్ అండి. ఒక పాట 1 day చేసినాము, 8 పాటలు చేసినాం ఒక ఆల్బంలో. 8 పాటలు. మొదటి పాట ఇదేనా, అమ్మ నేను పోతున్న లంకలో? లేదు, అదేమో డివోషనల్. మళ్ళీ ఇది హిట్ అయిన తర్వాత డివోషనల్ స్టార్ట్ చేద్దామని, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మ నా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మ ఆ బాధను, ఆల్బమ్ చేసినామండి. అది కూడా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఏం పాత్ర పోషించినావన్నా? అందులో నేను లక్ష్మణుడు చేసిన. లక్ష్మణుడుగా? అవునండి. అంటే ఎన్ని రోజులు పట్టింది షూటింగ్? అది చేసినామండి ఒక 1 week అట్లా చేసిన. 1 week గెటప్ అవన్నీ వేసుకుంటారు కదా, అన్ని. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా ఒక దైవ కార్యాన్ లాగా. దాని తర్వాత నేను విష్ణు, శివుడు చాలా గెటప్లు చేసిన అండి డివోషనల్ గా. చెప్పిన అప్పటిగా నెలకు ఆల్బమ్ హిట్ అయిన తర్వాత మంత్లీ 20 days మేము షూటింగ్లలో ఉంటుంటాం, ఫుల్ బిజీ ఉంటుండే. దాని తర్వాత ఈ బ్లూటూత్, మెమరీ కార్డు కాపీ చేయడము ఇదంతా వచ్చినాక మళ్ళీ CD వ్యవస్థ, DVD వ్యవస్థ అనేది తగ్గిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. అట్లా దఫాలుగా. మరి అప్పుడు అంత కష్టపడేది కదా అన్న, ఏమన్నా ఒక రూపాయి దొరికేదా మరి? ఓకే, మన అవసరానికి ఇబ్బంది లేకపోయేది, బట్ డబ్బు అంతగా పెద్ద దాని గురించి అవసరం కూడా పెద్దగా పడకపోయేది కాదు. ఎందుకంటే మనం ఉండడానికి, బతకడానికి తెలంగాణ ఉద్యమం ఎట్లండి, మనము గోషిగొంగడ వేసుకొని పొద్దుగాల బయలుదేరితే రాత్రి 1 గంట 2 అయ్యేది, మళ్ళీ ఇంటికి వచ్చి వరకు. ఇట్లా వెళ్తున్నప్పుడు డబ్బులు ఏం లేవు, ప్రజలే పోయి దుందాం చేస్తుంటే ప్రజలే సాదుకున్నారు అనుకోండి.
అట్లనే కళాకారుని ఎక్కడ కానీ మన ఆట మన పాట మనం చేసింది ఏంటంటే ఇది ఇక్కడ కమర్షియల్ కాదు కదా, ఓకే. మనం సమాజం కోసం ఇప్పుడున్నంత కమర్షియల్ అప్పుడు లేదు కాబట్టి కమర్షియాలిటీ ఏం లేదు. అప్పుడు కాకపోతే చేసిన వర్క్ ఎక్కువ, ఇంకా డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాకపోతే అవి మన అవసరానికి ఉపయోగపడేది. బట్ రావడానికి పోవడానికి తిండికి అప్పుడు కానీ ఫుల్ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు సంతోషంగా కొంతవరకు ఇష్టంగా చేసేది. అవసరానికి మనీ ఉన్నా పని ఉన్నా ఏదో అసంతృప్తి వెంటాడుతూ ఉంటది. అప్పుడున్నంత తృప్తిస్తలే. లేదు, జమానా బదలుగా. అవన్నా ఇప్పుడున్న అంతా మారిపోయింది, జనరేషన్ మారిన కొద్దీ మనం కూడా మారాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడున్న ఇప్పుడు చూడండి ఏసీలని ఫ్యాన్లని కూలర్లని అప్పుడు స్వచ్ఛమైన గాలి నులక మంచం వేసుకొని మా ఇంటి ముంగట యాప్ చెట్టు కింద వండుకుంటే నీ ఏసీ అక్కర్లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏసీ లేకపోతే ఇప్పుడు నిన్న ఉంటున్న పోరాడు ఏసీ లేకుండా వండడు, అట్లా ఉంటది. మరి అపూర్వక్క, మరి నీ దగ్గరికి వస్తే మరి ఎప్పుడు పాటల ప్రయాణం ఎప్పుడు మొదలైంది, పాట పాడాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, నిన్ను ఎంకరేజ్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు? నేను చెప్పాను కదా ఇందాకే, నాకు ఎంకరేజ్మెంట్ అంటే ఎవ్వరు లేరు. అంటే ప్రతి ఒక్కరు ఆడపిల్ల అంటే మా దాంట్లో ఎట్లుంటుంది అంటే, మా దాంట్లో కళాకారులు అనేది లేదు. ఆడపిల్ల అంటే పొద్దున పోవాలి, పొద్దున 9 గంటలకి స్కూల్కి పోయినాము అంటే ఖచ్చితంగా 5 గంటలకు ఇంట్లో ఉండాలి. అట్లాంటి కుటుంబంలో నేను పుట్టిన. నేను నేర్చుకుంటా, నేను పాటలు నేర్చుకుంటా, నేను డాన్స్ నేర్చుకుంటానంటే ఆడదాని నువ్వు ఎగురుతావు ఆ స్టేజ్ల మీద పోయి వాడతావా నువ్వు, నీకెందుకే అని మా నాన్న మస్తు కొట్టేటోడు నన్ను. సాడ్గా పోయి నేను ట్యూషన్కి పోతున్నానని చెప్పి కూచిపూడి నేర్చుకున్నా. అప్పుడు ఫ్రీగా నేర్పిస్తుండే. అప్పుడు ఇది ఏబిసిడి అని, డాన్స్ బేబీ డాన్స్లు అని, డాన్స్ బేబీ డాన్స్ షో అని వాళ్ళు వచ్చి ఆడిషన్స్ పెట్టి వాళ్ళే ఫ్రీగా నేర్పించి అందులో ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటోళ్ళు. అట్లా అలాంటి ఫ్రీగా నేర్పించే దగ్గరకు పోయి నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. కూచిపూడి నేర్చుకోవడానికి పోతే మా నాన్న జుట్టు పట్టి లాక్కొచ్చి నువ్వు చదువు అని చెప్పి వెళ్ళి ఇక్కడ డాన్సులు ఎగరడానికి పోతున్నావా నువ్వు అని చెప్పి తీసుకొచ్చి నా పరువు దీనికి పోతున్నావా. మా నాన్న సర్పంచ్ అనమాట. ఓకే. అయితే ఇంకా అట్లా మస్తు కొట్టేటోడు. ఇక అట్లా కాదని చెప్పేసి ఇక ఇట్లనే ఇక మెల్లగా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి కళ కోసమే అమ్మా కళ కోసం నార్మల్గా వాళ్ళని వీళ్ళని పెళ్లి చేసుకొని ఇంట్లోకి నుంచి వారిపోతారు, కానీ మా అక్క అయితే కళని పెంపొందించుకోవడానికి, కళని కాపాడుకోవడానికి. అప్పుడు సప్తగిరి ఛానల్లో మువ్వల సవడి అనే ప్రోగ్రామ్ వస్తుండే. ఓకే. అందులో ఫస్ట్ టైం నేను అడుగు పెట్టి కాళ్ళకి గజ్జి కట్టిన. ప్రభా గారు అప్పుడు వస్తాడు నా రాజు ఈ రోజు తనుండే అప్పుడు. ఇంకా అప్పుడు కానీ మనం నేర్చుకుందో కొద్దో గొప్పనో, అక్కడ నాకంటే డిప్లొమాలు చేసిన వాళ్ళు ఉండే, కానీ సంతృప్తి. ఫస్ట్ టైం క్లాసికల్ డ్రెస్ వేసుకున్నా, నేను ఒక పర్ఫామ్ చేసిన అని ఫుల్ఫిల్గా ఆడ టీవీలో చూసి మా చిన్న నచ్చి నన్ను తీసుకుపోయి ఇక కథ కొంచెం మా చిన్న ఎంకరేజ్ చేసిండు. అన్న నాకు ఇది ఇంత ఇష్టం అన్న. చిన్న ఇప్పుడు లేడు. నేను నిజంగా ఈ పొజిషన్లో నేను ఇట్లా బతుకుతున్నా, నేను ఇట్లున్నా అంటే మా చిన్న పేరు ఏం పేరు? రామకృష్ణ గారు మీ ఎంకరేజ్మెంట్ చేయబట్టి ఈరోజు హ్యాపీగా లేకపోయినా నీ కళలో, నీ పాటలో, నీ గొంతులో ఎప్పటికీ ఉంటాడు. మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అదే మూమెంట్లో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన. ఇంకా నేను కూచిపూడి డాన్సర్. జయ జయ తెలంగాణకు తరంగిణి అదే బిందె పెట్టుకొని తరంగిణి వేస్తుండే కూచిపూడి. జయ జయ తెలంగాణకి అప్పుడు గర్జన అన్న టీంలో వేస్తుండే. గర్జన అన్న, చైతన్యక్క వాళ్ళు ఉంటుండే. వేళ చైతన్యక్క, మన గోరటి వెంకన్న సార్, పెద్ద వాళ్ళందరూ. అంటే వాళ్ళ ప్రోగ్రామ్కి ఈ కూచిపూడి గర్జన ప్రోగ్రాంలో చూసారు. నన్ను చూసి అది చెయ్యనికి పిలిచేటోళ్ళు ప్రోగ్రాంలో. అట్లా వాళ్ళు ఫస్ట్ డాన్సర్ గా నేను ప్రస్థానం అనేది. అవును. అయితే దానికి పోయినాక తర్వాత ఒక పాటనే వేస్తుండే, మిగతా మొత్తం ఖాళీగానే కూర్చునేది. ఇక అట్లా బోర్ కొడుతుంది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వాళ్ళతో పాటు కోరస్ చేయడం స్టార్ట్ చేస్తుండే. అట్లా కోరస్లు నోటెడ్ ఉన్న పాటలు. ఇక అట్లా ఉద్యమం ఎవరిచ్చారు ముందుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ అవకాశం? అయితే ఆదిలాబాద్లో లింగ అన్న ఉంటుండే, సురేందర్ అన్న ఉంటుండే. వీళ్ళిద్దరూ
ఈ పాటలు ఫస్ట్ నాకు అవకాశం వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు నేర్పించి ఈ పిల్ల ఫస్ట్ ఒక పాట పాడిన వాళ్ళతో పాటు. పాట పాడితే తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడే సాంగ్, ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ నేర్చుకొని పాడినాక తర్వాత లింగన్నను సురేందర్ అన్న వీళ్ళిద్దరు నాకు నేర్చుకో బాగుంది వాయిస్, మేము నేర్పిస్తామని చెప్పేసి మాధురి రాజన్ ఉంటుండే డప్పిస్ట్, వీళ్ళ ముగ్గురు దగ్గరుండి నాకు పాటలు నేర్పించి ప్రోగ్రామ్ తీసుకుపోతే ఆ ప్రోగ్రాంలో గర్జన్ అన్న పరిచయం చూసి వాళ్ళ టీంలో ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్పి చైతన్య అక్క తీసుకొని పోయింది. మరి ఏం పాట పాడినావు? ఆ పాట ఒకసారి పాడతావా? తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, లగాంచి లడాయి చేసుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే, జమాంచి జంగు చేసుడే. ఏడికైతే గాడికాయ ఎట్లయితే గొట్లాయే, ఏరు తెలంగాణ కొరకు ఎగబడదాం యగాదిగా జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే. ఆడుదాం డప్పుల్లా దరువీరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా. కోలాటము జడ కుప్పేరా, దూలంతో అల్వాపై దుంకాడరా. ఆడుదాం అరెరే ఆడుదాం చలో ఆడుదాం డప్పుల్లా దరువీరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్లా దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా. వారేవా, నిజంగా నీ గొంతు అయితే భలే ఉంది, అద్భుతంగా. అసలు ఎన్ని పాటలు వాడినా అలసట రాదని తెలుసు మాకు. అందుకే ఒక పాట పాడంటే 2 పాటలు వేసింది గ్యాప్లా. అట్లా ఉంటుంది మా తెలంగాణ ఉద్యమం అంటే నిజంగా అది గుర్తు చేసిన పోయేదా రోజు వాళ్ళతోని? అదే అసలు నేను నిజంగా చెప్తున్నా, అసలు ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ నాకు ఇచ్చేటోళ్ళు ఎందుకు అంటే, నేను తెలంగాణలో నిజానికి తెలంగాణ ఆడబిడ్డని కాదు, నేను ఆంధ్ర ఆడపిల్లనే. కానీ ఆంధ్ర ఆడపిల్ల అయినప్పటికీ తెలంగాణ కోసం ఉద్యమాలు చూసినారా, అది ఆర్టికల్ కూడా వచ్చింది, పేపర్ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఇప్పటికీ దాచుకున్నా నేను. అది కూడా ఆంధ్ర ఆడపడుచు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న అపూర్వ అని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్స్ రెండు పేపర్లలో వచ్చింది. అది 2 సార్లు వచ్చింది, రెండు ప్రోగ్రాంలలో. అది ఇప్పటికీ దాచుకున్నా నేను. చాలా హ్యాపీ మూమెంట్. చాలా అంటే ఆ ఉద్యమం స్ఫూర్తి అది మొత్తం ఎట్లుంటున్నానంటే అట్లుంటుండే. నేను ఒక ఆంధ్రాలో పుట్టినా అంటే, నేను పుట్టినా అంతే, పెరిగింది తెలంగాణనే, తాగింది తెలంగాణ నీళ్ళే, తిన్నది తెలంగాణ బువ్వనే, ఇప్పుడు బతుకుతుంది తెలంగాణలోనే. తెలంగాణ తిండి పెడుతుంది నాకు తెలంగాణనే, నేను చేసుకుంది తెలంగాణ అబ్బాయినే. మొత్తం తెలంగాణ అయిపోయి ఇక ముదిరాజు పిల్ల కాదు, ఇక తెలంగాణ పిల్ల. ఇప్పుడు నేను ఆంధ్రాలో వైజాగ్లో, కడపలో, కర్నూల్లో, ఒంగోలులో, సీమాంధ్రలో, రాయలసీమలో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తా అంత దూరం వెళ్తా. కానీ అక్కడ ప్రస్తావన ఏమొస్తుంది తెలుసా, నేను తెలంగాణ అనే ఆంధ్ర అనే మాట నాకు ఉండదు. తెలంగాణని ఆడి ఆశ నేను మాట్లాడేది తెలంగాణనే ఉంటుంది, నేను పర్ఫామ్ చేసే ఆ సిచ్యువేషన్ తెలంగాణ ఉంటుంది. ఆంధ్రలో పోయి నేను మా తెలంగాణలో, మా హైదరాబాద్లో మేము తీన్మార్ ఇట్లా ఆడిపిస్తాము, మా తెలంగాణలో బతుకమ్మ ఇట్లా చేస్తారు, ఇట్లనే ఉంటుంది. నేను ఇక్కడ తీసుకుపోయి అక్కడికి వెళ్ళి ఈ కల్చర్ని అక్కడ అలవాటు చేస్తున్నా. వాళ్ళతో బతుకమ్మ ఆడిపించిన వాళ్ళతోని. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న హైదరాబాద్ తీన్మార్, అక్కడ వాళ్ళతో ఆడిపించిన. ప్రతిదీ ఇక్కడ కల్చర్ని మాక్సిమం అక్కడ చేపిస్తా అనమాట. వాళ్ళు మన కల్చర్ని, మన తెలంగాణ ఆటని పాటని, మన తెలంగాణ తీన్మార్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇంకా కోస్తాంధ్ర కంటే కూడా రాయలసీమలో మన తెలంగాణ జానపదాలని బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన పాటలన్నీ వాళ్ళకి నోటెడ్.
అదే అదే ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ వింటుంటే వాళ్ళకి తెలియకుండా నా ఫీల్ వచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు. అక్కడ రీసెంట్గా కూడా కడప వాళ్ళతోటి పాట చేసినాము. కడప నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర చేసుకుని పోతారు జానపదాలు. కూడా నాన్న యా మ్యూజిక్ స్టూడియో ఉందా? రికార్డింగ్ స్టూడియో హైదరాబాద్ ఈసీఎల్ కుషాయిగూడలో ఉంటుంది. డిఎస్ లక్కీ స్టూడియో అని. డిఎస్ లక్కీ స్టూడియో చూసిరు కదా. పాటలు వాళ్ళన్నా ఉంటే బోర్ అన్న దగ్గరికి మంచిగా మ్యూజిక్ కొడతారు అన్నట్టు. మరి మొట్టమొదటి మ్యూజిషియన్ గా మీరు ఏ పాటతో బయటకు వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్గా? మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఫస్ట్ అంటే ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ అంటే కృష్ణానగర్ ఇక్కడనే ఉండేదండి అంతకుముందు. ఇప్పుడు ఈసీఎల్ కుషాయిగూడ అంటే సొంత అటు ఇల్లు తీసుకుని అటు వెళ్ళిపోయినాం. కానీ అంతకుముందు ఇక్కడే ఉండేది. ఇక్కడ లయా స్టూడియో అని ఉంటుండే. లయా స్టూడియోలో చేసినాం. అప్పుడు చాలా పాటలు చేసినాం అండి. ఫస్ట్ పాట మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయింది ఏ పాటతోని? ఫస్ట్ అది పొలిటికల్ సాంగ్ అండి. అది పొలిటికల్ సాంగ్స్ చేసినాం. అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా, దానికి ఫస్ట్ ఆల్బమ్ చేసినాం. సూపర్ డూపర్ అని చిరంజీవి చేతుల మీదనే అప్పుడు రిలీజ్ చేసినాము. అది మస్తు హిట్ అయింది సాంగ్. అవన్నీ కూడా వాళ్ళందరూ పరిచయమేనా? యా అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయిపోయి దాదాపు 10 years అవుతుందండి. ఎందుకండి అట్లా? అంటే ఇక్కడ నుంచి కృష్ణానగర్ ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఎట్లా అంటే ఇక్కడ ఎవ్రీడే ఫైట్, ప్రతిరోజు పోరాటం చేయాల్సింది. బతుకు పోరాటం చేయాలి, భవిష్యత్తు కోసం పోరాటం చేయాలి. మనకంటే టైము బాగా గడిచిపోయింది. తెలంగాణ ఉద్యమం దాదాపు 15 సంవత్సరాలు ఇండస్ట్రీ మనం నాకు డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ కావాలని ఒక కళ ఉండే సినిమా ఇండస్ట్రీలో. దానికోసము చాలా ప్రయత్నాలు చేసినాము. దాని తర్వాత చాలా ఉద్యమంలో పడిపోయినాం. తెలంగాణ ఉద్యమంలో ఒక పీక్స్కి వెళ్ళిపోయినాం కదా అందులోనే. సో మరి ఉద్యమంలో బాగానే ముఖ్య పాత్ర మీరు కూడా పోషించారు కాబట్టి మీరు ఎక్కువ ఏ పాట వాడేది? నేను తెలంగాణ కల్చర్ మీద బాగా చేసేదాన్ని. అది ఒక 1 hour ఉద్యమం వస్తే ధూమ్ధామ్ స్టే మీద 1 hour నా ఒక్కందే ఉంటుండే. 1 hour నాన్ స్టాప్ 1 hour విత్ డ్యాన్స్, పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ 1 hour చేసేది. మన తెలంగాణ ఆర్ట్ మీద, తెలంగాణ కల్చర్ మీద, మన అస్తిత్వం మీద, మన ఆటలు పాటలు సంస్కృతులు సాంప్రదాయాలు, మన పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఆర్ట్ని కళారూపాలని కూడా తెలంగాణ వేదికల మీద ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేసేది. వాటి గొప్పతనాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసేది. అది చాలా ఉంటుందండి ఉద్యమంలో. వాళ్ళంతా మొత్తం అందరూ మాది టీము ఒక 60 మంది టీం ఉంటుండే. తెలంగాణలోనే 2 పెద్ద టీంలు ఉంటుండే ఉద్యమంలో. ఒకటి రసమయ్య అన్న, అంతరపు నాగరాజ్ అన్న టీము, ఇంకోటి నేర్నల కిషోర్, దండపల్లి శ్రీను టీం. ఇది చాలా పెద్ద టీంలు అండి. అప్పుడు చాలా క్రియాశీలకంగా చేసిన ఉన్నాడు. ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ప్రోగ్రామ్ చేస్తే తెల్లారేసరికి మళ్ళీ నల్గొండలో ఇంకో ఒక ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుండే. చాలా తెలంగాణ ఉద్యమాన్ని చాలా క్రియాశీలకంగా తీసుకుపోయినాం. మరి ఉద్యమంలో ఎక్కువ మీ పాట మోగే పాట ఏది? చెప్పినా కండి తెలంగాణ ఆటలు పాటలు ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలు. మీకు ఓపిక ఉంటే ఎంతసేపు అయినా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని. గంట సేపు అంటే మనకు ఉన్నదే గంట సేపు. ఆ గంట సేపులో మీరు స్టేజ్ ఎక్కితే గంట సేపు అన్నారు కదా, గంట సేపు కాదు 5 నిమిషాల్లో దాన్ని చూపియ్యారు మాకు. ఓకే. మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా గలానికి కలమునిచ్చి నిలిచినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ కోటి రతనాల వీణా. నన్నారే 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 నరే నరే నారో నరే నన్నారే 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 నరే నరే నారో నన్నారే 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 నరే నారో నరే నన్నారే 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 నరే నరే నారో నరే నన్నారే తక్క తయ్యకు తక్క దిమిత పండు వెన్నెల్లలోన పాడేటి పాటలు చూడు, మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలు చూడు, మన పల్లెటూరిలోన బాలానగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు చూడు, మన పల్లెటూరిలాడే భాగోతాల దొరు చూడు, మన పల్లెటూరిలాడే భాగోతాల దొరు చూడు. యక్షగానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎవరే ఈ వనములోనా
ఎవరే ఈ వనములోన ఏర్పరించారే లలన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏర్పరించారే లలన ఎవరే ఈ వనములోన मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवर दाका पहिला వంటి मेरे नाम किरकोंटी కొంటి ఇవర్ దాకా पहिला వంటి मेरे नाम నాకు బెల్లం కులదు దానికి మోగుడికి లేదు मेरे नाम किरकोंटी ఇవర్ దాకా पहिला వంటి मेरे नाम किरकोंटी ఇవర్ దాకా पहिला వంటి డొంకు డొంకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల బొగ్గోళ్ళ కథలను చూడు నాడిల్లం బల్లం సిల్లం కల్లం నేడు నాడిల్లం బల్లం హరి హరియా రఘునందన హరి హరి బ్రహ్మణం అదలకు సంచారి ముద్రమాయుడు మాటిగడ్డ మరవణ తల్లి బుధి చెప్పిందనా భూనంచారి విధి చెప్పిందనా వీరాన్మాలను అమ్మవారు 10,000 దండాలే నాయనా అరే గద్దె మీద గద్దె ఎంతల గద్దె మీద ఏడ్చినాదా మూలోకాలు మన నరలోకం ఒకటి బిడ్డ ఇలా మన నరలోకంలో అంగరంగ వైభవంగా మన జాతర టీవీలో ఎంత మంచి కార్యక్రమం నడుస్తుందంటే బిడ్డ ఆ తల్లి దండామా భూతలి దండామా తల్లి దండామా కొదకొండ ఈరన్నో నీకే దండామా కొదకొండ ఈరన్నో ఆరే కోరెలి మల్లన్నో నీకే దండామా కోరెలి దండం నారాయణో దాపర ముందేమో దండం నారాయణో పార్వతి పార్వతో నీకు 10,000 వందనాలే ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత జై రోజు రోజా పువ్వే నా గజ్జల మోనార్ రోజు పోసే రోజా పువ్వే నా గజ్జల మోనార్ చల్ రోజు రోజా పువ్వే నా గజ్జల మోనాలి రోజు పోసే రోజా పువ్వే నా గజ్జల మోనాలి ఇంటనిగా గంటల పొలమే నా గజ్జల మోనారి వరి కొయ్య వస్తవ పిల్లో నా గజ్జల మోనారి హే ఉద్గొట్ట పంటల పొలమే నా గజ్జల మోనారి వరి కొయ్య వస్తవ పిల్లో నా గజ్జల మోనారి వరి కొయ్య వస్తవ పిల్లో నా గజ్జల మోనారి వరి కొయ్య వస్తవ పిల్లో నా గజ్జల మోనారి ఇట్లండి ఒగ్గు కథలు. కానీ ఇట్లా ఇదే క్రమంలో ఇంకొక విషయం కూడా చెప్పేదండి. యాక్చువల్గా నాది సొంతము కరీంనగర్ జిల్లా. ఒకప్పుడు డిస్టిక్ల బైఫర్కేషన్లో దేశీ హన్మకొండ జిల్లాలో గడిపారు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా బిడ్డని, తర్వాత ఇప్పుడు హన్మకొండ జిల్లా ఉండేది మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. అయితే కరీంనగర్ లో పుట్టి ఒకరోజు హైదరాబాద్ లో స్థిరపడ్డావు. ఒకరోజు మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమన్నా తమ్మి మన ఊళ్ళో ఒక కార్యక్రమం పడ్డది, నేను ఇమ్మీడియట్ గా పొద్దుగాలు ఏది దొరికితే అది పట్టుకొని వచ్చేసి అన్నాడు. పొద్దుగా లేచి ఎగిలవరంగా లేచి అప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ మన ఊరికి పోయేది కాబట్టి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి మా ఊళ్ళోకి పోయినా. పోయే వరకు ఉష్క ఉత్తరాలు కూడా జనాలు అందరూ ఒక దగ్గర జమ అయ్యారు. ఏందబ్బా ఇంతమంది వచ్చారు అని చెప్పి మా గారు ఇంత ఉటావుటున్నారు రమ్మన్నారు. ఏమైంది అని అంటే మన ఊరికి అలా హరికథ చెప్పి అయ్యగారు వచ్చిండ్రా అన్నాడు. మా సంబరమైంది. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో చూసినాం, చాలా ఏళ్ళు అవుతుంది మన తెలంగాణ పల్లె ఈ సంస్కృతిని అంతా చూడక అని చెప్పి మంచిగా ఏం చేసినా. ఇక తెలంగాణలో ఎట్లుంటుంది పౌజనం అంటే ఇంత ముక్క ఇదంతా ఉంటుంది కదా. మంచిగా పోయినాం, ఇంత గట్టిగా తిన్నాము, మంచిగా చేయగడుక్కున్నాం, ఓ తుమ్మముద్దు చూసుకొని సక్కల ముక్కలం పెట్టుకొని సప్పటిదాకా కూర్చునిగా కూర్చున్న వాళ్ళే హరికథ చెప్పే అయ్యగారు వచ్చాడు. జనం విపరీతంగా జనం వచ్చి కూర్చున్నారు. అయ్యగారు ఇంతమంది జనం ఈ మధ్యకాలంలో ఇంతమంది నేను జనాలు ఎప్పుడు చూడని చెప్పి ఉబ్బి తబ్బి అయిపోయి రాత్రి 9 గంటల కళ్ళు మూసుకొని కథ సురు చేసాడు. ఎట్లా అంటే, చెలియలారా నేను తక్షణమే వేట ఎక్కువ మీరు అంతఃపురమునందే విశ్రాంతి తీసుకోండి. ప్రాణనాదా అని రాత్రి 9 గంటలకు కళ్ళు మూసుకొని కథ షూరు చేసి తెల్లారి గంటల 3 గంటలకు కళ్ళు తెరిచి చూసాడు. ముంగట వెళ్ళారు. అయితే ఇంకొక ముసలవాడ ఎదురుగానే మంచి సాప్ వేసుకున్నది, ఒక గంత సంచి వేసుకున్నది, సకలం అరికంట్లం అంటే తెలుసా, చలికాలంలో చలి పెట్టకుండా అరికంట్లం కట్టుకున్నది ఇట్లా మేడకు తలకి ఇట్లా అరికంట్లం కట్టుకుని కూర్చున్నది. అయ్యగారు పరిచయం అయిపోయాడు. అమ్మ నేను ఏమో అనుకున్నా కానీ ఊరోళ్ళందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఒక్కదాని ఇంతసేపు కూర్చున్నావు ఏమైందమ్మా అని చెప్పి ఆయన అడుగుతుండు.
అడిగితే ఆ అవ్వ అంటుంది, ఓ కొడుక నీ కథ చూద్దామనో కార్ఖానా చూద్దామనో ఈడ కూసోలే, నీ కాళ్ళ కిందున్న సాప నాదే, నీ కథ ఎప్పుడు వడతానే పట్టుకపోతా అన్నది. అంటే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగినప్పుడు తెలంగాణ పల్లెలు అప్పుడే అంటే ఈ విషయ సంస్కృతి వైపు, పాశ్చాత్య సంస్కృతి వైపు, టీవీ ప్రపంచం వైపు, సీరియళ్ళ ప్రపంచం వైపు, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయండి. నేను మా ఊర్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు ఒక్క ఇంట్లో టీవీ ఉండేది. ఆ ఇంట్లో టీవీ ఉంటే ఆ ఇంట్లో టీవీ చూడడానికి ఎప్పుడు శుక్రవారం రోజు చిత్రలహరి వచ్చేది, శనివారం రోజు సినిమా వచ్చేది, ఆదివారం రోజు మహాభారతం వచ్చేది. ఈ 3 ప్రోగ్రామ్లు చూసేది. మిగతా టైం అంతా ఎవరి పని వాళ్ళు చేసుకునేది. మిగతా ఏవేవో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, నేషనల్ ప్రోగ్రామ్స్, జాతీయ కార్యక్రమాలు అవన్నీ వచ్చేది, పడిచిపోయాయి. కానీ ఇవాళ ఏమైపోయిందండి, రిమోట్ చేతిలో పట్టుకొని అదింత ఇదింత అది కొంత ఇది కొంత ఆగం పరిశ్రమలో పడ్డది. మన బతుకమ్మ గురించి కూడా చెప్తాయనండి. మన బతుకమ్మ పండుగ వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రతి బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు మేము ఉంటలేము హైదరాబాద్, మా ఊరికి పోతాము ఎప్పటికీ, అక్కడనే పండుగ చేసుకుంటాం కదా. ఒక్కసారి సద్దల పండుగ ఒకసారి ఆ టైంలో ఉద్యమం మంచి పబ్లిక్లో మంచి ఉద్యమం ఊగుతున్న టైంలో చూద్దామని చెప్పి మేము ఒకసారి ట్యాంక్ బండ్ మీద పోయినాం. ఒకసారి ఆగుదాం ఒకసారి అని చెప్పి చూస్తే బతుకమ్మ పరిస్థితి ఎట్లా చూడండి. ఊరు వాడ అమ్మలంతా ఒక్క కాడగూడి సుట్టుకాముడాడేటోళ్ళు, నా పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు, నా పల్లెటూరినంతా ఉయ్యాలలు పేటోళ్ళు, నా పల్లెటూరినంతా సినుకు సినుకుల వన బియ్యాలో సిత్తారి వన బియ్యాలో, సినుకు సినుకుల వన బియ్యాలో సిత్తారి వన బియ్యాలో, గంగదారి వన బియ్యాలో అయోధ్య ఓరమ బియ్యాలో, గంగదారి వన బియ్యాలో వనకాలం వచ్చే బియ్యాలో వన జాడేలేదు బియ్యాలో, వనకాలం వచ్చే బియ్యాలో ఆరుద్ర వచ్చింది బియ్యాలో వన జాడేలేదు బియ్యాలో, ఆరుద్ర వచ్చింది బియ్యాలో మృగశీల వచ్చింది బియ్యాలో, సినుకు జాడేలేదు బియ్యాలో, మృగశీల వచ్చింది బియ్యాలో, అయ్యయ్యో దేవుడా బియ్యాలో, ఓ వన దేవుడా బియ్యాలో, బియ్యాలో ఓ వన దేవుడా బియ్యాలో, వానలు కొట్టాలే బియ్యాలో మా పంటలే వండాలే బియ్యాలో, వానలు కొట్టాలే బియ్యాలో చెరువు కుంటలు నిండాలే బియ్యాలో అని అమ్మలక్కలందరూ ఈ వానపాట సద్దుల పండుగ రోజు వాడితే ఆ వర్ణుడు కర్ణించి వలవల అని చెప్పి వాన సినుకులు పడేది. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయింది, ట్యాంక్ బండ్ మీద నేను చూసినటువంటి సందర్భాన్ని చెప్తాను. అయితే ట్యాంక్ బండ్ మీద దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద లైట్లు కనబడుతున్నాయి, రంగురంగుల లైట్లు కనబడుతున్నాయి. వామ్మో నా బతుకమ్మ ఇంత అద్భుతంగా ఉందిరా అనుకున్నా. అని ట్యాంక్ బండ్ మీద దగ్గరికి వచ్చి చూసారికి ఏమున్నది, ఆడ కంకబద్దలతో నల్లిరు కాగిత పుల్ల అతికిచ్చేదాన్ని. సరే బట్ హైదరాబాద్ వీళ్ళకి ఏదో తంగడి పువ్వు గునుగు పువ్వు దొరకలేదు, ఏదో తిప్పలు పడతారు నడిపిస్తారు, మొత్తానికి అయితే ఏదో నిలబెడతారు అని అనుకున్నాం. కానీ ఏం చేస్తారు, ఈ బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టి ఒక దిక్కు ముచ్చట పెడతారు. ఏమని ముచ్చట పెడతారు, అక్క నీ నెక్లెస్ ఇక్కడ ఉన్న చాలా బాగుంది అని చెప్పి ముచ్చట పెడతారు. అరే నీ అమ్మలక్కల ముచ్చట అట్లా ఉంటున్నాయి. ఇక అక్కడి నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్కి అవతల వైపు కూడా వెళ్ళినాం. అక్కడ ఏం చేసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు వయసులు అందరూ కూడా అక్కడ బతుకమ్మలు పెట్టి వాళ్ళు కూడా ఒక దిక్కొచ్చి ముచ్చట పెడతారు. ఏం ముచ్చట, మొగిలి రేకులు సీరియల్ అయితే ఏం కట్టం అని వీళ్ళ కట్టమంతా అక్కడ వెళ్ళవస్తున్నారు. అప్పుడు సాయి చంద్రన్ ఒక పాట రాసిండు. ఆ పాటను కూడా మేము ఆ స్టేజ్ మీద గుర్తు చేసేది. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబాడి చూస్తారు అక్కలంతా, ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబాడి చూస్తారు అక్కలంతా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా. ఏ సీరియల్ అన్నా చూడండి, గమ్మత్ ఏందనంటే ఏ సీరియల్ అన్నా చూడండి, హీరోయిన్ కంతకు గింత దెబ్బ ఆగుతుంది, ఆమె గతం మర్చిపోతుంది. గతం ముందు ఒక పెళ్ళి, వర్తమానంలో ఒక పెళ్ళి, గతం తర్వాత మళ్ళీ యాదికి రాకముందు ఇంకొక పెళ్ళి, యాదికి వచ్చినాక ఇంకొక పెళ్ళి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే అవే సీరియల్ పాపం మన వాళ్ళు చాలా మంది చూస్తారు, వాళ్ళ కష్టం వాళ్ళ నష్టం అంతా చూడండి. సీరియల్లో చూడండి అసలు స్త్రీలు ఆడవాళ్ళు అంటే మాతృత్వానికి అమ్మకి ఒక ప్రతీకగా చూస్తారు, శాంతానికి ప్రతీకగా చూస్తారు. కానీ సీరియల్లో ఏం చూపిస్తారండి, కత్తులు తుపాకులు పట్టుకొని సంపుతం పొడతాం అని తిరుగుతారు. గమ్మత్ అండి. ఆడవాళ్ళు లేడీస్ పాపం వాళ్ళ కళ్ళ లైట్లు ఎర్ర లైట్లు కొట్టి మొత్తం మెరుపులు మెరిపిస్తా ఉంటారు, ఇట్లా ఎర్రగా మొత్తం కోపాన్ని చూస్తారు. యా అందుకే ఆడదాని కాడదే శత్రువు అంటారు, నిన్ను నీకే విలనుగా చూపుతుంటారు. ఏమున్నదమ్మా సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మళ్ళా.
మల్లా ఏమున్నదమ్మా సిరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా. ఇట్లా పబ్లిక్ని ఇట్లా తెలంగాణ మన సంస్కృతిని సంప్రదాయాలని ఇవన్నీ చేసేది. ఇంకా బోనాల కూడా అద్భుతంగా చేసేదండి. బోనాల కూడా ఊరు వాడ అన్నలంతా ఒక కాడ, ఇది పీరీల సాంగ్. పీరీల అంటే మతాలకు కులాలకు అతీతంగా కూడా పీరీల పాటలు కూడా చేసేదండి. పీరీలు బోనాలు అన్నిటినీ మన హోలీ అన్నిటినీ కూడా దాదాపు అన్ని తెలంగాణ కల్చర్ని మొత్తం కూడా అక్కడ ఉంచేందుకే ప్రయత్నం చేసేదన్నమాట. ఇట్లా చేసినావు కాబట్టే అన్న ఇంటర్నేషనల్ పోయి ప్రోగ్రామ్స్ ఇచ్చేది. ఎన్నిసార్లు వేయండి తెలుసా? అమెరికాకి 8 సార్లు వేయండి అంట. 7 times 8 సార్లు పోవాలని కోరుకుంటాం మేము. 7 సార్లు పోయినామంటే మరి ఇంత మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఒక పాట రూపకంగా అర్థవంతమయ్యే తట్టు మీరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇయ్యాల రేపు వచ్చిన మా 2 పాటలు అన్నా పోయినామా అనేటోళ్ళే ఉంటారు. కానీ జానపదంతో పాటు జానపదంతో ఎలాంటి ఒక మన తెలంగాణ అంటే ఏంటిది, మన సంస్కృతి అంటే ఏంటి, మన సాంప్రదాయాలు అంటే ఏంటిది అనేది అవతల వాళ్ళకు కూడా తెలవాలి. ఆ నుంచి వాళ్ళు మన నుంచి కొంచెం నేర్చుకోవాలనే ఫీలింగ్తోని మన ఏమంటారు మన కల్చర్ని కాపాడుకునే ప్రయత్నం మీరు చేస్తారు. చూసిరా, చాలా చాలా థ్యాంక్ యూ. అమెరికాలో కూడా అండి, అమెరికాలో కూడా దాదాపు 15-20 రాష్ట్రాల్లో తిరిగినాము. అక్కడ అన్ని ప్రోగ్రామ్ చేసినాం కదా. ఎన్ఆర్ఐలు అక్కడ ఎన్ఆర్ఐలలో అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే స్టేట్ వాళ్ళు కూడా మన తెలంగాణ పాటని చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది పాటలు పాడించుకుంటారు, మన కల్చర్ని బాగా గొప్పగా గుర్తిస్తుంటారు. ఇలా ప్రపంచవ్యాప్తం అయిపోయింది కదా తెలంగాణ కల్చర్ అంతా కూడా. వాస్తవానికి మన బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని అక్కడ అమెరికాలో చూస్తుంటే అమెరికన్స్ కూడా ఆడుతుంటారు వచ్చి మన ఆడపడుతులతో కలిసి చాలా మంది చూస్తుంటారు. మేము చాలా ప్రోగ్రాంలలో చూసిన నెంబర్ ఆఫ్ ఆర్గనైజర్స్ కూడా ఉంటారు అక్కడ. ఒక ఫౌండేషన్ పెట్టి ఒక ఆర్గనైజర్ కూడా మన బతుకమ్మ పండుగలని, మన దసరా పండుగలని, దీవాలి అన్ని కూడా అది ఒకప్పుడు ఒక ఆర్గనైజేషన్ 2 ఆర్గనైజేషన్ ఉంటుండండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ అక్కడ ఉన్న తెలంగాణ ఆర్గనైజేషన్ అక్కడ ఒక ప్రోగ్రామ్ బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఆంధ్రకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ కమిటీలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి చాలా అద్భుతంగా ఆడతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సూపర్ సూపర్ అన్న, గ్రేట్. చాలా చక్కగా అసలు నిజంగా అందుకే అన్నాడు అన్న గంట సేపు అని చెప్పేసి. ఎందుకు అయిపోలేదు జస్ట్ ఇంటర్వ్యూ. ఇగో పక్క పండుగ అక్క చూస్తాను ఎంతసేపు వీళ్ళ మాట్లాడుకుంటారు, నన్ను ఎందుకు పిలిచిర్రు మరి, ఇక నేను ఎప్పుడు మాట్లాడాలి అని పాపం మొత్తం చిన్నవి కూర్చుంది. అక్కనే చూస్తున్నది దొంగ నువ్వు ఇక చూడు. ఇక అక్క ఇక నీ సంగతి చెప్పాలి ఇక మరి. అప్పు అంటేనే అపూర్వ అంటే తీన్మార్ ధూమ్ధామ్ అంటారు అందరు కూడా. అవును, స్టేజ్ ఎక్కితే మైక్ ఇచ్చి పెట్టావట. ఫైర్ బ్రాండ్ లేటెస్ట్ గా ఫైర్ బ్రాండ్ అపూర్వ అని తెలిసిన వాళ్ళు ఆడ చూసిన వాళ్ళు ఉంటారు కదా, ప్రోగ్రామ్ ఈడ చూసిన వాళ్ళు ఆడ చూసిన వాళ్ళు అని చెప్పేసి ఫైర్ బ్రాండ్ అని అపూర్వ ఫైర్ బ్రాండ్ అని ఒక పేరు పెట్టారు, బిర్రిచ్చేసిర్రు. అదేదో బాగుందని చెప్పేసి ఇన్స్టాలో కూడా అదే పెట్టుకుంటున్నా, ఫాలో అయిపోతున్నావు. జనాలు ఇచ్చే పేరుతోనే ముందుకు సాగుతున్నావు. మరి నువ్వు బాగా ఇష్టపడే పాటలు ఉద్యమంలో కూడా చేసినావు, జానపదాలు వాడినవు, ఎక్కడ చూడు ఇక నువ్వు స్టేజ్ పర్ఫామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అపూర్వ స్టేజ్ ఎక్కితే ఎట్లాంటి పాటలు పాడుతుంది? అపూర్వ స్టేజ్ ఎక్కితే ఫుల్ మాస్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు కావాలి మాకు మాస్ సాంగ్స్. ఎట్లా అంటే తీన్మార్ ఎదుటి వాళ్ళు డాన్స్ ఆడ కూర్చోవద్దు, ఇక నేను కూర్చొని చేస్తా, మరి నిల్చోవద్దు, కెమెరాలో పట్ట ఆడ కూర్చోవద్దు, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి నాతో పాటు. మరి అట్లుంటాయి అన్నమాట. మాటలు లేవు ఇక పాటలే షురూ చేయాలి. ఇక ఏ ప్రోగ్రామ్ లోనైనా కానీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసే పాట మధుప్రియ పాడిన పాట. సో ఆ పాటతోనే స్టార్ట్ చేస్తా, ఓకేనా? రెడీ. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, చలో గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, అల్లా కుట్టి గల్లీలోన కర్రల సప్పుడు రో, కర్రల సప్పుడు గాదు కొడక పడల సప్పుడు రో, చలో కర్రల సప్పుడు గాదు కొడక పడల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, అరే గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో, వస్తా వస్తా మేనా మహబా తలట్టు లాంటి పాలకోవా, వస్తా వస్తా మేనా మహబా తలట్టు లాంటి పాలకోవా, గాలి మోటార్ రెడ్డ కాడ అమ్మ వాళ్ళ ఇంటి కాడ, గాలి మోటార్ అడ్డ కాడ మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ, టాక్సీలో నా కూసోబెట్టి ఫిల్మ్ సెట్టి చూపించరా, సాంగీ టెంపుల్ దల్కా పోయి
బాబు పెద్దది మడుగు కమాన్ ఎయ్యరా 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 హసినోడా సాపలగాలం ఎయ్యరా హసినోడా పరుపులగాలం ఎయ్యరా సిన్నోడా చాపల గాలం ఎయ్యరా సిన్నోడా చాపల గాలం తెలంగాణ అలల మీద తెప్పలగాలం గంగమ్మ వారసులం గంగపుత్రులం చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది మడుగు పెద్దది మడుగు ఎయ్యరా ఎయ్యరా అర్రా ఎయ్యరా హసినోడా సాపలగాలం ఎయ్యరా హసినోడా పరుపులగాలం ఎయ్యరా సిన్నోడా చాపల గాలం ఎయ్యరా సిన్నోడా చేపల గాలం ఎయ్యరా సిన్నోడా చాపల గాలం ఎయ్యరా సిన్నోడా మలపుల గాలం మామా ఎత్తు మామా ఎత్తు ఎక్కు 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 మామా రంగం ఎక్కు మామా వారేవా అసలు ఇట్లా వాడుకుంటా పోతే 1 hour కాదు 2 hours కాదు 3 hours అవి కూడా సరిపోదు. చూడదటిగా ఇలా మా నిష్పెట్టని చెప్తాంది. ఎంత సూపర్ సూపర్ డూపర్ డూపర్ పాటలు అయితే వాడిరు నిజంగా. ఇద్దరు జోర్దార్ జబర్దస్త్ పాటలు. అన్న ఇది ఒక చిన్న విషయం, చాలా చక్కగా అద్భుతంగా వాడిరు కదా. అంటే ఉద్యమంలో మీరు చాలా పాత్ర పోషించిర్రు. మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ పరిచయం చేసేటట్టు గంట సేపు కూడా ఆ కల్చర్ని పరిచయం చేసే పాటలు వాడిర్రు, యాక్టింగ్ చేసిర్రు, సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంత మంచిగా ఎదుగుతూ వచ్చిర్రు కదా. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు జనాల నుంచి? జనాల నుంచి లేవనదండి, మన కల్చరు, మన అస్తిత్వము, మన ఆట, మన పాట, ఇవన్నీ బతుకున్న రోజులు రైతు ఏడిస్తే ఏ విధంగానైతే వ్యవస్థ నిర్మానుష్యం అవుతుందో అదేవిధంగా కళాకారుడు ఆనందంగా హ్యాపీగా మన అస్తిత్వం మీద, మన ఆట, మన పాట, మన సంస్కృతి సాంప్రదాయాల మీద కళాకారుడు స్వేచ్ఛగా రాసి పాడి ఆనందం అద్భుతాలని ఆవిష్కరించేలా ప్రజలు కళాకారులకి సహకరించినాడు. అట్లా జరిగినట్టయితే ఇదే విధంగా ఇప్పటికైతే చాలా బాగా సహకరిస్తున్నారు. ఇట్లనే కనుక ఆదరిస్తూ పోయినట్టయితే తెలంగాణ ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే అన్న, నువ్వు కూడా మరి ఒక పల్లవి చరణంతో పాట, ఒక ఫోక్ బీట్ మాస్ పాట. ఓకే. వద్దంటే వేములాడబోతాను అంటవే, పోరగాని గుండు ఆడా గీకిత్తనంటవే. వద్దంటే వేములాడబోతాను అంటవే, పోరగాని గుండు ఆడ గీకిస్తానంటవే. వద్దంటే ఏములాడబోతాను అంటవే, పోరగాని గుండు ఆడ గీకిస్తానంటవే. రంగ పొంగ ఎక్కదిగ ముల్లె మూట పైలమే, రంగ పొంగ ఎక్కదిగ ముల్లె మూట పైలమే. కరీంనగర్ జిల్లా జర హుషారుగుంటదే. చల్ మాట పైలమే అవ్వా, నీ ముఠ పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. మాట పైలమే అవ్వా, నీ ముఠ పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. ఏకంగా పెద్ద నోటు కండక్టర్ ఎక్కిస్తే మలిసి మల్ల గీత గీసి మలిసి మలిసి మల్ల చేతి ఎట్టి తిరిగి మల్ల చేత పెట్టి దిగిపోంగ మల్ల యాది చెయ్యడే అవ్వా, దిగిపోంగ మల్ల యాది చెయ్యడే అవ్వా. మతి మరిసిపోతే పైస మాయమే అవ్వా. చల్ మాట పైలమే అవ్వా, నీ ముఠ పైలమే అవ్వా, నీ పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. ఊరగాని గుండు మీద సుండున్నది, సుండు మీద 4-5 పుండ్లున్నాయి. ఊరగాని గుండు మీద సుండున్నాయి, సుండు మీద 4-5 పుండ్లున్నాయి. కత్తి పెట్టి గీకుతంటే కయ్యి కయ్యమంటాడే, కత్తి పెట్టి గీకుతంటే కయ్యి కయ్యమంటాడే. నోరు మెల్లంగా గీకితే నోరు మూసుకుంటాడే. చల్ మాట పైలమే అవ్వా, నీ ముఠ పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. వద్దంటే ఏములాడబోతాను అంటవి, పోరగాని గుండు ఆడ గీకిస్తానంటవి. వద్దంటే ఏములాడబోతాను అంటవి, పోరగాని గుండు ఆడ గీకిస్తానంటవి. గుండు గీకి గుండంల తానాలు చెయ్యంగా అడ్డబొట్టు ఆయగారు ఆగమాగం చేస్తాడు. బొడ్ల సంచి చూసి బాగా లొట్టలేస్తుంటాడే, బొడ్ల సంచి చూసి బాగా లొట్టలేస్తుంటాడే. గుండంలో మునిగటోళ్ళ మళ్ళీ మళ్ళీ
పడే చల్ మటా పైలమే అవ్వా నీ ముఠా పైలమే అవ్వా కొల్లా పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లా పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లా పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా. వారేవా అన్న నిజంగా సూపర్ 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 సూపర్. ఎంత మాట్లాడినా కూడా తక్కువే. Thank you. అసలు గంట సేపు సరిపోవట్లేదు. అటు చూస్తే అసలు అన్న ఎప్పటి నుండో రనిస్తూ ఈరోజు ఆల్రౌండర్లా సెట్ అయ్యారు. ఈ పిల్ల ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణలో స్థిరపడి, మరి ఆంధ్రకున్న తెలంగాణకి ఎంత దూరం తెలుసు కదా, అంత దూరం ఉన్న పాటలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇలా ముట్టుకుంటే పాటల పుట్టలు అన్నట్టుగా ఉన్నారు. నిజంగా చాలా చాలా అద్భుతమైన పాటలు పాడి మీ యొక్క అద్భుతమైన టైంని మా కోసం కేటాయించారు. మరి మా జాతర టీవీ ప్రయత్నం ఏంటంటే మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి చూపించడము, మీలో ఉన్న టాలెంట్ని మన జనాలకి కనిపించేలా వినిపించేలా మీ గొంతులను పరిచయం చేయడమే జాతర టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు అన్న మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా దగ్గరికి రావడం చాలా చాలా సంతోషిస్తూ, ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అన్న. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా మీరు చాలా మందికి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీకు కూడా జాతర టీవీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ జాతర టీవీ యొక్క యాజమాన్యాన్ని కూడా నేను ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నా. మన అస్తిత్వాన్ని, నాట్ ఓన్లీ కళ అంటే ఒక ప్రాంతానికో ఒక దగ్గరనో అక్కడ పరిమితమయ్యేది కాదు. కళలు వర్ధిల్లినాడు ఆ రాష్ట్రము ఆ దేశము వర్ధిల్లుతుంది అనేటువంటి సత్యాన్ని ప్రజలందరికీ కూడా మన ఆటల్ని పాటల్ని మా లాంటి కళాకారులందరినీ కూడా మళ్ళీ పరిచయం చేస్తూ మా అందరి యొక్క అద్భుతాలను ఆవిష్కరిస్తూ మరింత ఇంకింత మన కల్చర్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ జాతర. థ్యాంక్ యూ అన్న. సుశీర్గదుల్లా అసలు ఎంత మంచి మంచి కళాకారులు ఉన్నారు మన దగ్గర. అసలు చాలామందికి తెలియదు ఎవరి పాట ఎవరు పాడిర్రు, ఈ పాట పాడింది ఎవరో తెలియదు. ఈ మధ్యలో ఎట్లయితుందంటే ఆ పాటలో కనిపించే వాళ్ళే ఆ పాట పాడింది అనుకుంటారు. కానీ అట్లాంటి పాటలు వెనకటి నుంచే ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ దానికి కొంచెం రీమిక్స్ చేసి మార్పులు చేర్పులు చేసి ఈరోజు ట్రెండింగ్ పాటలు అవుతున్నాయి. సో ఆ పాత పాటల్ని, మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎప్పటికీ మనం కాపాడుకోవాలి. మన తెలంగాణ అంటేనే ఒక అద్భుతమైన శక్తిగా అందరికీ తెలుసు. తెలంగాణ పిల్ల, తెలంగాణ పోరాడు అంటేనే బయట బ్రాండ్ ఉంటుంది. సో మన తెలంగాణ అనేది స్పెషల్. ఆ తెలంగాణలో జానపదంలో మట్టి మాణిక్యాలు ఉన్నాయి. ఆ మట్టి మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నమే మన జాతర టీవీలో పాటల జాతర. సుశీర్గదుల్లా మళ్ళా చివరం మళ్ళా కలుద్దాం. మరి ఉంటున్నా, నమస్తే. నేను మీ యాంకర్ శృతి పటేల్.